హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేను సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్కి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కొరమీను చేపల పచ్చడండి. దీన్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికోసం నేను 1.5 kg చేపల్ని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వాటిని బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ఇలా సెట్ చేసుకోవాలి. ముక్కకి గ్యాప్ ఉండేలాగా ఇలా మనం వాటిని సెట్ చేసుకోవాలండి. దీన్ని మనం 3 hours ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. 3 hours ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకి ముక్కకి ఉన్న పైన ఉన్న పచ్చిదనం అంతా పోతుందండి. 3 hours ఆరబెట్టుకున్న తర్వాత ఇలా డ్రైగా అయిపోయాయండి. పైన మనకు షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, అది మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అది మాత్రమే. తడిదనం అంతా పోయిన ముక్కల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది, లోపల ముక్క అనేది ఉడకదు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది లోపల వరకు మంచిగా ఉడికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలండి. మనకి ఉన్న క్వాంటిటీని బట్టి బ్యాచ్ల కింద వేసుకోవాలండి. నేను 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను 1.5 kg ఫిష్ని. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే ముక్క లోపల వరకు ఉడుకుతుందండి. దీనికోసం పచ్చడి పొడిని తయారు చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 8 లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న వీటిని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం పికిల్ని తయారు చేసుకుందామండి. మనం వేయించగా మిగిలిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి. అలాగే పెద్ద స్పూన్తో నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మనం పికిల్కి ఎప్పుడైనా 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే 6 స్పూన్స్ కారం వేసుకోవాలండి. అలాగే మనం ఇంతసేపు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజులో ఉన్న 2 నిమ్మకాయలని తీసుకున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, సింపుల్ వేలో ఫిష్ పికిల్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టిన వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.